కళ్యాణం గమనీయం. ఓ చైత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే, ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే. ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే, నువ్వు సంతోషమై చేరాక ప్రియా. మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే. ఓ కళ్యాణం గమనీయం, కళ్యాణం గమనీయం, కళ్యాణం గమనీయం, కళ్యాణం గమనీయం. కళ్ళార్పి చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా. తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా. అలపై వలలా నాలో కల మనువై వనమైపోయిందే. మదిలోన దాగున్న ఆరాధనంతా గతముని క్షణములో మరిచనులే. ఓ కళ్యాణం గమనీయం, కళ్యాణం గమనీయం, కళ్యాణం గమనీయం, కళ్యాణం గమనీయం. కాని ఇప్పుడే తెలిసింది మీ బాగోతాలు, మీ నాన్న చేసిన మోసాలు. అత్తయ్య గారు, మా నాన్న గురించి అలా మాట్లాడకండి. ఎందుకంటే ఆయన మోసపోయే రకమే కాని మోసం చేసే మనిషి కాదు. ఎదుటి వారి సంతోషంలో తృప్తిని వెతుక్కుంటారు తప్పించి ఎదుటి వాళ్ళని దగా చేసి సంతోషపడాలనుకోరు. మీరు అనుకున్నట్టు మా నాన్న మోసం చేసేవారే అయితే బంధువులే లేని మాకు ఇంతమంది శ్రేయోభిలాషులు మా నాన్న కోసం ఎందుకు వస్తారు? మా నాన్న చిన్నప్పుడు పదే పదే చెప్పేవారు, మోసం చేస్తే ఒక రోజు గెలవచ్చు, ఒక సంవత్సరం పాటు గెలవచ్చు. అదే నీలో మంచితనం ఉంటే ఒక జీవితాన్ని గెలవచ్చు, నిన్ను నువ్వు గెలవచ్చు అని. అలాంటి మనిషి మోసం చేయాలని ఎలా చూస్తారు అత్తయ్య గారు?
మీకెవరు చెప్పారో ఏం చెప్పారో గాని గోవర్ధన్ చాలా మంచివాడు. 20 సంవత్సరాల నుంచి అతను అతని కూతుళ్ళు మాకు బాగా తెలుసు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీకు 20 సంవత్సరాల నుంచే అతను తెలుసు. కానీ ఆ 20 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో మీకెవ్వరికీ తెలీదు. అసలు ఏం జరిగింది అత్తయ్య గారు? అది మేం చెప్పడం కాదమ్మా, తలదించుకున్న మీ నాన్నని అడుగు. నాన్న, ఏంటి నాన్న ఇదంతా? అడుగుతున్నారు కదా నాన్న, చెప్పు నాన్న. అలా తలదించుకుని ఉన్నావేంటి? మీ నాన్న సమాధానం చెప్పలేడు. ఏంటి నాన్న, ఎందుకు సమాధానం చెప్పట్లేదు? వాళ్ళు అడుగుతున్నారు కదా, చెప్పు. మీరెంత అడిగినా ఏమీ మాట్లాడలేడు కాని ముందు అసలు మీ అమ్మ ఏమైందో అడగండి. మా అమ్మ ఎప్పుడో మా చిన్నప్పుడే చనిపోయిందండి. అదే, మీ అమ్మ చనిపోయింది సమాజం దృష్టిలోనా, మీ నాన్న దృష్టిలోనా? మీ అమ్మ బతికిందో చచ్చిందో వదిలేస్తే 20 సంవత్సరాల క్రితం మీ అమ్మని మీ నాన్న వదిలేశాడు. ఆ విషయం తెలుసా మీకు? ఎందుకు వదిలేశాడో అది కూడా నువ్వే చెప్పొదినా? ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని వదిలేశాడు. దయచేసి నా భార్య గురించి తప్పుగా మాట్లాడకండి. తప్పటడుగులు వేసిన వాళ్ళ గురించి తప్ప బంగారు మంచిది. అలాంటి దాని కడుపున పుట్టింది ఎలాంటిదో నువ్వు మాకు చెప్పక్కర్లేదు. నా కూతుర్ల గురించి గాని నా భార్య గురించి కాని ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు.
ఎందుకు అలా పడిపోయారు? గ్లియోబ్లాస్ట్. డాక్టర్, ఇప్పుడు మా నాన్న కండిషన్ ఏంటి? హోప్లెస్ అమ్మా. మీకు ధైర్యం చెప్పడానికి మీ నాన్న బతుకుతాడని అబద్ధం చెప్పలేను. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఆయన బతుకుండేది ఇంకొన్ని గంటలో నిమిషాలు కూడా చెప్పలేను. డాక్టర్, ధైర్యంగా ఉండండి. డాక్టర్, 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 నాన్న. బాధపడకండ్రా. ఇక నుంచి మీరు ధైర్యంగా ఉండాలి. మా చెయ్యి పట్టుకుని నడక నేర్పించావు, మా చెయ్యి పట్టుకుని అక్షరాలు దిద్దించావు, మా చెయ్యి పట్టుకుని దారి చూపించావు. అలాంటిది ఇప్పుడు మా చెయ్యి వదిలేస్తున్నావు. ధైర్యంగా ఎలా ఉంటాం నాన్న? ఓ, డాక్టర్ గారు అంతా చెప్పేశారా? నాన్న, నీకు క్యాన్సర్ ఉందని మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇదిగో ఇలా బాధపడతారని చెప్పలేదమ్మా. ఆ దేవుణ్ణి మీ కన్నీళ్లు చూడకుండానే నేను కన్ను మూయాలని కోరుకున్నానమ్మా. కానీ ఆ దేవుడు నా కోరిక తీర్చలేదు. ఆఖరికి అసమర్థుడిగా చనిపోతున్నానమ్మా. నాన్న, నువ్వు అసమర్థుడివి కాదు నాన్న, అసామాన్యుడివి. ఎందుకంటే ఏ తండ్రైనా కూతుళ్ళకి ఏ కష్టం లేకుండా పెంచుతారు. కానీ నువ్వు తల్లి లేదు అనే లోటు మాకు తెలియకుండానే పెంచావు నాన్న. కానీ ఇలా అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేస్తూ అనాథల్ని చేస్తున్నావు నాన్న.
మీరు అనాథలు కాదమ్మా. మీకు నేను లేకపోయినా మీకోసం మీ అమ్మ బ్రతికే ఉందమ్మా. మరి అమ్మ ఇన్నాళ్ళు అంటే అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందా? అలాంటి అమ్మ బతుకున్నా లేనట్టే నాన్న. తప్పమ్మా, అలా అనకూడదు. మీలాగే నేను మీ అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నా తప్పుని తెలుసుకునేసరికి తను నాకు దూరమైందమ్మా. నాన్న అంటే అసలు ఏం జరిగింది? నేను మీ అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కొన్ని రోజులకి మా ప్రేమకి గుర్తుగా మీరిద్దరూ కలిగారు. తరువాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో మీ అమ్మ మీద నేను అనుమానపడాల్సి వచ్చింది. ఆ అనుమానమే నిజమని నమ్మాల్సి వచ్చింది. అందుకే మీ ఇద్దరిని తనకి దూరంగా తీసుకెళ్లి మీ అమ్మ నీడ పడకుండా పెంచుదామని ఇక్కడికి తీసుకొచ్చాను. తర్వాత కొన్ని రోజులకి నేను మీ అమ్మను అపార్థం చేసుకున్నానని తెలుసుకున్నాను. మళ్ళీ తనని వదిలేసిన చోటుకి వెళ్ళాను. కానీ అప్పటికే ఆలస్యమైంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత తన కోసం తిరగని చోటు లేదు, వెతకని ఊరు లేదు. కానీ తను కనిపించలేదు. పాతిక సంవత్సరాల నుంచి తన కోసం గాలిస్తూనే ఉన్నానమ్మా. ఆ దేవుడు ఈ రోజు నన్ను తీసుకెళ్లిపోతున్నాడని తెలిసి మీ అమ్మ ఎక్కడుంటుందో నాకొక శ్రేయోభిలాషి ద్వారా తెలియజేశాడమ్మా. మీ అమ్మ హైదరాబాద్లో ఉంది. ఏంటి నాన్న, మేము అమ్మ దగ్గరికి వెళ్ళాలని కథల్ని చెప్తున్నావు కదా? కథ కాదమ్మా, ఇది నిజం. అయినా చనిపోయే ముందు ఎవరైనా అబద్ధం చెప్తారా అమ్మా? అమ్మా చైత్ర, నా షర్టు జేబులో మీ అమ్మ అడ్రస్ ఉంది. నేను పోయాక అలా అనుకు నాన్న. అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. నేను పోయాక మీరు మీ అమ్మ దగ్గరికి వెళ్తానని నాకు మాట ఇవ్వండమ్మా. ఇవ్వమ్మా, ఇవ్వు తల్లి. నువ్వు కూడా మాట ఇవ్వు తల్లి, ఇవ్వమ్మా. అమ్మా చైత్ర, నువ్వే నీ చెల్లిని తల్లిలా చూసుకోవాలి. అలాగే మీరు మీ అమ్మని కలిశాక నా చివరి మాట ఒకటి చెప్పాలమ్మా. అలా మాట్లాడొద్దు నాన్న. లేదమ్మా, నాన్న మీ అమ్మని నన్ను క్షమించమని అడగండి.
నన్ను క్షమిస్తేనే నా ఆత్మకు శాంతి. నాన్న 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 అవునక్క, బ్రతికుండగా మనం ఆయనకి ఏమీ చేయలేదు మహి. అందుకే ఆయన చివరి కోరిక తీరుద్దాం. అంటే మనం అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెతోనే జీవితాంతం ఉండాలా? అదే కదా నాన్న చివరి కోరిక. నాన్న కోరారని నేను ఆ మహాతల్లి దగ్గరకు వస్తున్నాను, కానీ ఆమె దగ్గర అస్సలు ఉండను. అలా అంటావేంటే? మరింకెలా అనాలి? 25 ఏళ్ళు ఆమె కోసం నాన్న అంతలా వెతికారు కదా. ఆమెకి మన మీద ప్రేమే ఉంటే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి రావాలి కదా. మనకిన్ని రోజులు అమ్మ అడ్రస్ తెలియనట్టే. అమ్మకి మన అడ్రస్ దొరకలేదేమో. అమ్మ సైడ్ మాట్లాడుతున్నావా? ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను మహి. చూడక్క, నిజం చెప్పాలంటే నేను ఆవిడ దగ్గరికి రాకపోతే నువ్వు ఒంటరిగా వెళ్ళాలి. నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకిష్టం లేక వస్తున్నా. అలా అనొద్దు మహి. నిజమక్క, నాకు ఆమె మొహం చూడటం కూడా ఇష్టం లేదు. అలా అనకే. ఎంతైనా మన అమ్మ కదా.